హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఇండియాలో 2029లో పార్లమెంట్ ఎన్నికలు జరిగే నాటికి డీలిమిటేషన్ ఆఫ్ ది అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ యాజ్ వెల్ యాజ్ లోక్సభ స్థానాలు జరిగేదానికి ఆస్కారం ఉందా అంటే ఆ దిశగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడుగులు వేస్తుందా అంటే అవుననే చెప్పక తప్పదేమో. ఈ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉన్నాయో 1971 నుంచి ఇప్పుడు వరకు జరగలేదు. 1975లో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఈ రోజుకి అన్నీ ఉన్నాయి. సో ఇంటర్నల్ డీలిమిటేషన్ జరిగింది, కానీ కాన్స్టిట్యుయెన్సీస్ నంబర్ పెంచే డీలిమిటేషన్ ప్రక్రియ అయితే ఇప్పటివరకు జరగలేదు 1971 నుంచి ఈ రోజు వరకు. సో 1971లో ఇందిరాగాంధీ గారు డీలిమిటేషన్ సీలింగ్ని 2000 వరకు ఎక్స్టెండ్ చేశారు. 2000 సంవత్సరంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని 2026 వరకు పోస్ట్పోన్ చేశారు. సో 2026 తర్వాత జరగబోయే మొదటి జనాభా లెక్కల ప్రకారము డీలిమిటేషన్ ఆఫ్ ది పార్లమెంట్ యాజ్ వెల్ యాజ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ జరిగేదానికైతే ఆస్కారం ఉంది, జరగాలి. అంటిల్ అండ్ అన్లెస్ నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియని, ఆ సీలింగ్ని, ఆ ఫ్రీజ్ని కంటిన్యూ చేయగలిగితే తప్ప, ఆయన చర్యలు చూస్తూ ఉంటే, ఆయన మూమెంట్స్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా డీలిమిటేషన్కి వెళ్ళేదానికే సముఖంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. కానీ నరేంద్ర మోదీ గారు ఇందిరాగాంధీ లాగా లేకపోతే వాజ్పేయి గారి లాగా ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ చేస్తే ఏమన్నా ఇబ్బందులు వస్తాయి, దేశంలో ఏమన్నా సమస్యలకు దారితీస్తేనే సెన్సిటివ్గా ఆలోచించి స్టేట్స్మెన్ తరహాలో ఆలోచించగలిగితే మాత్రం ఖచ్చితంగా దీనికి ఫుల్ బ్రేక్ వేసేదానికి ఆస్కారం ఉంది 29లో చేయకుండా. ఇన్ కేస్ అలా కాదు, పొలిటికల్ గెయిన్సే కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా డీలిమిటేషన్ ప్రక్రియతో 2029 ఎన్నికలకు ముందు డీలిమిటేషన్ ప్రక్రియని స్టార్ట్ చేసి ఆ వచ్చిన డీలిమిటేషన్ ప్రక్రియ ఆధారంగా వచ్చిన పార్లమెంట్ సీట్లలో ఎన్నికలకు వెళ్ళేదానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఇంకోటి మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ పార్లమెంట్కి ఆర్టికల్ 82 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద లోక్సభలో స్థానాలు ప్రతి జనాభా లెక్కలు జరిగిన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే సెన్సస్ ఏదైతే ఉందో ఆ సెన్సస్ జరిగిన ప్రతిసారి పార్లమెంట్ స్థానాల్ని, ప్రజల రిప్రజెంటేషన్ని జనాభా ప్రాతిపదికన డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలనేసి మనకు ఆర్టికల్ 82 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంది. కానీ 1971 నుంచి ఇప్పుడు వరకు, అంటే ఆల్మోస్ట్ 70 నుంచి ఇప్పుడు 50 ఇయర్స్ వరకు ఈ ప్రక్రియను ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే దీనికో లాజిక్ ఉంది. పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ తీసుకొచ్చిన తర్వాత ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో పాపులేషన్ డిఫరెన్స్ వచ్చేసింది. ఈ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్ ఉన్నాయి. పర్టికులర్లీ సౌత్ ఇండియన్ స్టేట్, తర్వాత బెంగాల్ ఒకటి ఉంది, ఈస్టర్న్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి. కానీ నార్త్ ఇండియన్ స్టేట్స్ ఈ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ప్రాపర్గా కంట్రోల్ చేయకుండా ఎక్స్పోనెన్షియల్ పాపులేషన్ గ్రోత్ నార్త్ ఇండియాలో, పర్టికులర్లీ యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో చాలా పాపులేషన్ మెజర్స్ని కంట్రోల్ చేయకుండా, ఆ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకుండా అక్కడ జనాభా పెరుగుదల అనేది చాలా విస్తృతంగా, చాలా పెద్ద స్థాయిలో పెరిగింది. అట్ ద సేమ్ టైం సౌత్ ఇండియాలో పాపులేషన్ తగ్గింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కానీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని కానీ తీసుకెళ్ళి ముందుకు వెళ్ళగలిగితే సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఏమో సీట్లు తగ్గేదానికి ఆస్కారం ఉంది, నార్త్ ఇండియన్ స్టేట్స్కి సీట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా జనాభా ప్రాతిపదికను మనం ప్రధానంగా చూసుకుంటే పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత టోటల్ ఫెర్టిలిటీ రేట్, జనరల్గా ఒక స్త్రీ ఎంతమంది పిల్లల్ని తన ప్రొడక్టివ్ ఏజ్లో రీప్రొడక్టివ్ ఏజ్లో ఇస్తుంది అని చూసుకుంటే సౌత్ ఇండియాలో దగ్గరగా 1.6 నుంచి 1.8కి తగ్గింది, ఇంక్లూడింగ్ బెంగాల్. అదే మనం నార్త్ ఇండియన్ స్టేట్స్ని కానీ చూసుకుంటే అది దగ్గరగా 3.1 ఉంది. నేషనల్ యావరేజ్ వచ్చేసి మనకు 2.1 ఉంది. నార్త్ ఇండియన్ స్టేట్లో అది దగ్గరగా 3.5 ఉంది. సౌత్ ఇండియన్ స్టేట్లో 1.6 to 1.8 ఉంది, ఇంక్లూడింగ్ బెంగాల్. సో ఈ టోటల్ ఫెర్టిలిటీ 3.5 అంటే ఉత్తర భారతదేశంలో జనాభా సౌత్ ఇండియన్ జనాభా కంటే 2% ఎక్కువ ఉంది, ఆల్మోస్ట్ 100% కంటే ఎక్కువే ఉంది అక్కడ 1.6 అంటే. సో ఇక్కడ 100 మంది ఉంటే అక్కడ 200 మంది ఉన్నారు. ఇప్పుడు రిప్రజెంటేషన్కి వెళ్ళేసరికి 200 మందికి రిప్రజెంటేషన్ ఎక్కువ మంది, ఆబ్వియస్గా ఇద్దరు ఉంటారు. 100 మందికి ఉండే రిప్రజెంటేషన్ ఒకళ్ళే ఉండేదానికి ఆస్కారం ఉంది. ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇట్ విల్ బీ కంప్లీట్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ దీన్ని, ఈ పాపులేషన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కానీ డీలిమిటేషన్ ప్రక్రియకి వెళ్తే సౌత్ ఇండియాకి ఒక తీరని అన్యాయం అయితే జరిగేదానికి ఆస్కారం ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఈ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ కానీ మొదలు పెడితే పర్టికులర్లీ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్, సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 17 నుంచి 25% సీట్లు కోల్పోయేదానికి ఆస్కారం ఉంటుంది సౌత్ ఇండియన్ స్టేట్స్. అదే నార్త్ ఇండియన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 40% నుంచి 60% సీట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది.
ఇప్పటికే వాళ్ళ ఎంపీ సీట్లు ఎక్కువ ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్లో, హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఇప్పటికే ఎంపీ సీట్లు ఎక్కువ, దక్షిణాది నుంచి తక్కువ ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు పాపులేషన్ బేస్డ్గా ఇప్పుడు కానీ వెళ్ళగలిగితే అప్కమింగ్ సెన్సస్ని బేస్ చేసుకొని డెఫినెట్గా సౌత్ ఇండియన్ స్టేట్స్కి దగ్గరగా 17 నుంచి 20% సీట్లు తగ్గేదానికి ఆస్కారం ఉంది. అండ్ నార్త్ ఇండియన్ స్టేట్స్ పర్టికులర్లీ హిందీ స్పీకింగ్ స్టేట్స్కి 40 నుంచి 60% సీట్లు పెరిగేదానికి ఆస్కారం ఉంది. దీనివల్ల సౌత్ ఇండియా నుంచి ఎంపీల రిప్రజెంటేషన్ పర్టికులర్లీ ఏదైతే లోక్సభ రిప్రజెంటేషన్ ఉందో అది దారుణంగా పడిపోయేదానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకోటి మనం చూడాల్సింది, మనకు ఫినాన్స్ కమిషన్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కూడా మనం చూసుకున్నట్లయితే అది కూడా దగ్గరగా మనకు సౌత్ ఇండియా నుంచి ఎక్కువ ట్యాక్స్ పే చేసి తక్కువ రిటర్న్ అమౌంట్ తక్కువ వస్తుంది సౌత్ ఇండియన్ స్టేట్స్కి. అది కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ప్రధానంగా ఇవి రెవెన్యూ జనరేటింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, కేరళ అవనివ్వండి, కర్ణాటక అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, తెలంగాణ అవనివ్వండి, తమిళనాడు అవనివ్వండి, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇన్ రిటర్న్ వీళ్ళకి వచ్చే డబ్బులు చాలా తక్కువ ఉంటుంది. అది ఎంతవరకు ఉంది, ఎలా ఉందని చూసుకుంటే మనం ప్రధానంగా ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి పర్టికులర్లీ ₹1 కడితే రిటర్న్ 30 పైసా వస్తుంది. అదే ఉత్తరప్రదేశ్, బీహార్ కానీ వాళ్ళకు చూసుకుంటే దగ్గరగా వాళ్ళకు ₹1 కడితే బీహార్కి ఏమో దగ్గరగా ₹2 వెళ్తుంది, ఉత్తరప్రదేశ్కి అయితే దగ్గరగా ₹3 వస్తుంది. సో ఈ రకంగా చూసుకున్నా కానీ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేసే స్టేట్స్కి యాజ్ వెల్ యాజ్ ఎక్కువ జీడిపి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి స్టేట్స్కి రిటర్న్ రివార్డ్స్ ఏవైతే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా జరిగేటువంటివి ఉన్నాయో అవి చాలా తక్కువ వస్తున్నాయి సౌత్ ఇండియన్కి. సో ఈ రకంగా ఒక పక్క పాపులేషన్ మెజర్ని కంట్రోల్ చేసి జనాభా తగ్గి రేపు డీలిమిటేషన్ ప్రక్రియ వెళ్తే ఎంపీ సీట్లు తగ్గబోతున్నాయి. రెండో పక్క ఇక్కడ ఎకనమిక్ యాక్టివిటీ ఇంటెన్స్గా ఎక్కువగా జరిగి నేషనల్ జీడిపికి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసి నేషనల్ ట్యాక్స్ పూల్కి ఎక్కువ డబ్బులు కాంట్రిబ్యూట్ చేసి రిటర్న్ తక్కువ డబ్బులు పొందే ప్రక్రియ సౌత్ ఇండియన్ స్టేట్స్ జరుగుతున్నాయి. ఈ రకంగా చూసుకుంటే ఒక పక్క ఎకానమీ పరంగా డిసడ్వాంటేజ్ ఉంది సౌత్ ఇండియన్ స్టేట్స్కి. ఇప్పుడు డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కూడా బేస్డ్ ఆన్ పాపులేషనే జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మన 16th ఫినాన్స్ కమిషన్ కూడా బేస్డ్ ఆన్ 2011 సెన్సస్ ప్రకారం జరిగింది. 2011 సెన్సస్ ప్రకారం డివల్యూషన్ జరిగినప్పుడు ఆబ్వియస్గానే ఎక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్కి ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి, తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్స్కి తక్కువ డబ్బులు వస్తున్నాయి. కానీ తక్కువ స్టేట్స్ ఉండే పాపులేషన్ ఉన్న సౌత్ ఇండియన్ స్టేట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిటీకి డివల్యూషన్ ట్యాక్స్ పూలింగ్లో ఎక్కువ డబ్బులు కడుతుంది సౌత్ ఇండియన్ స్టేట్స్. ఈ రకంగా ఒక పక్క ఎక్కువ డబ్బులు కట్టి తక్కువ డబ్బులు తెచ్చుకుంటున్నారు, పాపులేషన్ మెజర్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసి పాపులేషన్ని కంట్రోల్ చేసి రేపు జరగబోయే డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో తక్కువ సీట్లు పొంది మళ్ళీ పార్లమెంట్లో తక్కువ రిప్రజెంటేషన్ పొందేదానికి ఆస్కారం అయితే ఉంది. ఇది ఖచ్చితంగా మనము ఒక కాక్టైల్ లేడ్ డిస్క్రిమినేషన్ లానే చూడాల్సి ఉంటుంది. ఇది సౌత్ ఇండియన్ స్టేట్స్ పట్ల లేకపోతే ఈస్టర్న్ స్టేట్స్ అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఒక డిస్క్రిమినేటరీ ప్రక్రియగానే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు కానీ ఉన్న ప్రాతిపదికన ఉన్న జనాభా లెక్కల ప్రకారం కానీ డీలిమిటేషన్ ప్రక్రియ ఎక్సర్సైజ్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అది ఖచ్చితంగా ఇండియాలో ఒక రకమైన పర్టికులర్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి ఒక అన్రెస్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. అది ఎలాంటి అన్రెస్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. నో ట్యాక్స్ వితౌట్ రిప్రజెంటేషన్. మేము రిప్రజెంటేషన్ మాకు లేకుండా ఇది అమెరికన్ బోస్టన్ టీ పార్టీలో జరిగినటువంటి ఒక మూమెంట్ ఇది. సో నో ట్యాక్స్ వితౌట్ రిప్రజెంటేషన్ అంటే ఖచ్చితంగా రిప్రజెంటేషన్ సౌత్ ఇండియా నుంచి తక్కువ ఉన్నప్పుడు ట్యాక్స్ కట్టమనే ఒక ఉద్యమాన్ని కానీ లేవదీయగలిగితే సౌత్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిపి డెఫినెట్గా ఇండియాలో ఒక రకమైన అన్రెస్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని ప్రాపర్గా డీల్ చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఒకటి, ఈ డీలిమిటేషన్ ప్రక్రియని ఫర్దర్గా ఒక 20-30 ఇయర్స్ ఫ్రీజ్ చేసేసేసి నార్త్ ఇండియాలో పాపులేషన్ మెజర్స్ని కంట్రోల్ చేయడం ఒకటి.
సెకండ్ థింగ్, పర్మనెంట్గా డిలిమిటేషన్ ప్రక్రియని ఫ్రీ చేయడం ఒకటి. అది ఎప్పటికీ అది అంత ఫీజిబుల్గా అనిపించట్లేదు. తర్వాత డిలిమిటేషన్ ప్రక్రియ ముందుకు వెళ్ళాలనుకుంటే పాపులేషన్ మెజర్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన స్టేట్స్కి బెటర్ ఇన్సెంటివ్స్ ఇచ్చి బెటర్ రేషియోలో నార్త్లో ఎంత పాపులేషన్కి ఒక సీట్ వస్తుందో దానికి అనుగుణంగా సౌత్లో పాపులేషన్ మెజర్స్ కంట్రోల్స్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినకి బెటర్గా ఇన్సెంటివ్స్ ఇచ్చి బెటర్ మేనర్లో రిప్రజెంటేషన్ ఇచ్చేలా చేయడం ఒకటి. తర్వాత ప్రజెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో, లోక్సభ సీట్స్ అవనివ్వండి లేకపోతే అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఒక లాజికల్గా డివైడ్ చేయగలిగితే కొంతవరకు ఎక్సర్సైజ్ సక్సెస్ఫుల్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కానీ ప్యూర్లీ పాపులేషన్ బేస్డ్గానే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా ఇండియాలో నార్త్ వర్సెస్ సౌత్ ఆర్ బెటర్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ వర్సెస్ పూర్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అనే ఒక టజ్లు అయితే స్టార్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. మరి చూడాలి, నరేంద్ర మోదీ గారు ఇందిరాగాంధీ గారిలాగా లేకపోతే వాజ్పేయి గారిలాగా ఈ ప్రక్రియని ఫ్రీజ్ చేసి ఫర్దర్గా ఇంకొక 20-30 ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే మొండి పట్టుకెళ్ళి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే డివిజన్ తీసుకొచ్చే ప్రక్రియ చేస్తారా అనేది మోదీ గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో దాని మీదే డిపెండ్ అయింది. కానీ ఈ ప్రక్రియని ఇప్పుడున్న పాపులేషన్ బేస్డ్గా కానీ తీసుకెళ్ళగలిగితే మాత్రం దక్షిణ భారతదేశానికి కొంతవరకు వెస్ట్ బెంగాల్ తర్వాత ఒరిస్సా వంటి రాష్ట్రాలకు కూడా ఈ ప్రక్రియ చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయ్యి రిప్రజెంటేషన్ చాలా దారుణంగా తగ్గిపోయేదానికైతే ఆస్కారం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. డీలిమిటేషన్ ప్రక్రియని ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఎన్డీఏ ఎలా ముందుకు తీసుకెళ్తుందనేది. థ్యాంక్ యూ.